నాగలపలపాడు మండల తెలుగుదేశం పార్టీకి ముప్పవరపు వీరయ్య చౌదరి బలమైన నాయకుడు. బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గ అధికార ప్రతినిధిగా, నాగలపలపాడు మండల మాజీ ఎంపీపీగా ఆయన టీడీపీ కోసం ఎంతో కష్టపడ్డారు. ఈ విషయం మీ అందరికీ తెలిసిందే. నారా లోకేష్ చేపట్టిన యువగళంలో యువనేతతో కలిసి రాష్ట్రమంతా తిరిగారు. వీరయ్య చౌదరి రాజకీయ ఎదుగుదలను చూసి ఓర్వలేని కొందరు ప్రత్యర్థులు ఇటీవల ఆయన్ను ఒంగోలులో దారుణంగా హత్య చేశారు. ఈ నేపథ్యంలో నాగలపలపాడు మండల తెలుగుదేశం పార్టీకి దిక్కెవరు లేరా అన్న ప్రశ్న పార్టీ శ్రేణుల నుండి వ్యక్తమవుతున్న సమయంలో నేనున్నాను అంటూ ముప్పవరపు వీరయ్య చౌదరి సతీమణి సుచిత్ర ముందుకు వచ్చారు. తొలిసారిగా టీడీపీ పార్టీ కార్యక్రమంలో పాల్గొని పార్టీ క్యాడర్కు భరోసా ఇచ్చారు. మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు తేళ్ల మనోజ్ కుమార్ ఆధ్వర్యంలో అమ్మనబ్రోలో ఏర్పాటు చేసిన భారీ మోటార్ సైకిల్ ర్యాలీలో పాల్గొని అనంతరం పార్టీ క్యాడర్ను ఉద్దేశించి మాట్లాడారు. ముప్పవరపు వీరయ్య చౌదరి లేని లోటు తీర్చలేనిది, కానీ ఆయన ఆశయాలు కొనసాగించేందుకు, టీడీపీ పార్టీని బలోపేతం చేసేందుకు ఎల్లప్పుడూ మీతోనే ఉంటా. ఇది ముప్పవరపు సుచిత్ర వీరయ్య చౌదరి ఇస్తున్న మాట అని క్యాడర్లో ఆత్మస్థైర్యాన్ని నింపారు. ఈ రోజు నుండి కడపలో జరగనున్న మహానాడులో మండలం నుండి అధిక సంఖ్యలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు తరలివెళ్లి జయప్రదం చేయాలి అంటూ పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, యువ నాయకుడు లోకేష్, సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ సహకారంతో టీడీపీ పార్టీ అభివృద్ధికి కలిసి పనిచేద్దాం. అలాగే కడప మహానాడుకు భారీగా తరలివెళ్లి మహానాడును విజయవంతం చేయాలి అంటూ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ రైతు విభాగం అధ్యక్షులు ఇంటూరు శ్రీనివాసరావు, నాయకులు వలేటి పాండురంగారావు, ఈదర వెంకటకృష్ణారావు, మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన పార్టీ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. కార్యకర్తలందరికీ నా వందనం. ఇప్పటి వరకు మీరు మా పట్ల కానీ, మా పార్టీ పట్ల కానీ చూపించిన అభిమానానికి నా కృతజ్ఞతలు. వీరయ్య చౌదరి గారు లేని లోటు ఎవరూ తీర్చలేనిది. కానీ ఇప్పుడు మనం చేయాల్సిన చాలా పనులు ఉన్నాయి. మన గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారి పిలుపు ప్లస్ యువనేత లోకేష్ అన్న గారి పిలుపుని, ఎమ్మెల్యే గారు విజయ్ కుమార్ గారి పిలుపుని తీసుకొని మనం కడపలో జరుగుతున్న మహానాడు కార్యక్రమానికి తప్పకుండా అందరూ మన మండలం తరఫు నుంచి అందరూ వెళ్ళాలి. వెళ్ళడమే కాకుండా మనం అందరం ఐకమత్యంగా కలిసి ముందుకు వెళితేనే ఇప్పుడుండే పరిస్థితుల్లో మనం పార్టీని నిలుపుకోగలం. ఇక్కడ ఏ టైం అయినా ఎల్లప్పుడూ మీ సేవలోనే ఉంటాను. ఎట్టి పరిస్థితుల్లో లోగడ గతంలో వీరయ్య చౌదరి గారు ఏ విధంగా మనకి కానీ, పార్టీ పట్ల కానీ మనకి ఏ విధంగా అండదండగా ఉన్నాడో అదేవిధంగా వదిన కూడా మన వీరయ్య చౌదరి తెలుగుదేశం పార్టీ అభిమానులకి, వీరయ్య చౌదరి అభిమానులకి అందరికీ నేను వెళ్ళవేళ్ళ అండగా ఉంటానని చెబుతూ రేపు 27, 28 తేదీల్లో జరిగే మహానాడు కార్యక్రమానికి మన మండలం తరపున మన వీరయ్య అభిమానులు, తెలుగుదేశం పార్టీ అభిమానులు, మన నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారి పిలుపు మేరకు, మన ప్రీతమ నాయకుడు ఎమ్మెల్యే విజయ్ కుమార్ పిలుపు మేరకు అందరం కలిసి ఐకమత్యంగా మన పార్టీని, మన వీరయ్య చౌదరి అభిమానులు అందరం కలిసి మన వీరయ్య చౌదరి ఆశయాల్ని ముందుకు తీసుకొని పోదాము. ఇదే ఈరోజు మన వదిన ముఖ్య ఉద్దేశము. జరుగు జరగండి
ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవానిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramanarsinghome.com, ఫేస్బుక్ www.facebook.com/vkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.